హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు యూట్యూబ్ సిరీస్లోని 4వ వీడియోని చూస్తున్నాం అనమాట. ఈ 4వ వీడియో ఏంటంటే యూట్యూబ్లో వీడియోని ఏ విధంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి చేస్తున్నాను. ఇంత చిన్న టాపిక్ కూడా ఎందుకు చేస్తున్నావు బ్రో వీడియోస్ అని కొంతమంది కామెంట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, చాలా మందికి ఈ చిన్న విషయం కూడా తెలియట్లేదు, ప్రాపర్గా వీడియో ఏ విధంగా అప్లోడ్ చేయాలనేసి. అటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను, కేవలం తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ యూట్యూబ్లో 2 విధాలుగా వీడియోస్ని అయితే అప్లోడ్ చేయొచ్చు. ఒకటి యూట్యూబ్ యాప్ నుంచి, ఇంకొకటి యూట్యూబ్ వెబ్ నుంచి. ఇప్పుడు 2 ప్రాసెస్లు మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్, యూట్యూబ్ యాప్ నుంచి ఏ విధంగా అప్లోడ్ చేయాలనేసి. ఇక్కడ చూసినట్లయితే మీరు ఫస్ట్ యూట్యూబ్ యాప్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది అనమాట, ఇక్కడ మధ్యలో. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. మీరు ఇప్పుడు యూట్యూబ్ సిరీస్ లోని 3వ వీడియోని అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తర్వాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్. ఇప్పుడు మీరు thumbnail ని పెట్టాల్సి ఉంటుంది ఈ వీడియోకి. ఇక్కడ నుంచి అయినా మీరు thumbnail ని సెట్ చేయొచ్చు, లేదా యూట్యూబ్ స్టూడియో నుంచి అయినా మీరు thumbnail ని సెట్ చేసుకోవచ్చు అనమాట. మీరు అంత దూరం వెళ్ళకుండా ఇక్కడ నుంచే సెట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఇక్కడ ప్లస్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే thumbnail ని డిజైన్ చేసుకుని ఉంటారో ఆ thumbnail ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియోకి మీరు ఒక టైటిల్ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక టైటిల్ని అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఊరుగా జస్ట్ ఒక టైటిల్ని, ప్రాపర్గా కాదు, నేను మళ్ళీ దీన్ని ఎడిట్ చేసుకుంటాను. ఊరికి ఒక టైటిల్ని అయితే ఇచ్చేసాను అనమాట. ఇచ్చిన తర్వాత దీనికి ఒక డిస్క్రిప్షన్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను కూడా ఈ డిస్క్రిప్షన్ కూడా నేను తర్వాత ఇచ్చేస్తాను. తర్వాత ఈ విజిబిలిటీ అనే దగ్గర మీరు ప్రైవేట్లో ఉంచుకోండి ఫస్ట్. తర్వాత ఇక్కడ ఆడియన్స్ అనేసి ఉంది కదా, ఇది వచ్చేసి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లొకేషన్ ఏం టచ్ చేయకండి. తర్వాత ప్లేలిస్ట్, ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసినట్లయితే నేను ఒక ప్లేలిస్ట్ని అయితే క్రియేట్ చేశాను, యూట్యూబ్ సిరీస్ బై ప్రభుదేవ్ అనేసి. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేయగానే ఈ వీడియో ఆటోమేటిక్గా ఆ ప్లేలిస్ట్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ అలో వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్ అనేసి ఉంది కదా, మీరు డోంట్ అలో అయినా ఇచ్చుకోవచ్చు, లేదా అలో అయినా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే కామెంట్స్ని ఆన్లో ఉంచుకుంటున్నాను. మీరు కామెంట్స్ ఆఫ్లో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, కానీ కామెంట్స్ ఆన్లో ఉంచుకోవడమే చాలా మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఇంటరాక్షన్ అనేది బాగుంటుంది అనమాట. తర్వాత అప్లోడ్ అనేసి బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఓకే, యూట్యూబ్ యాప్లో ఈ విధంగా అప్లోడ్ చేశాం. ఇంకా యూట్యూబ్ వెబ్లో ఏ విధంగా చేయాలంటే చూద్దాం. studio.youtube.com అనేసి మీరు ఎంటర్ చేయండి. క్రోమ్లో ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీ యూట్యూబ్ అకౌంట్లోకి అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్. ఇక్కడ ఈ మార్క్ అయితే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి మీరు సెలెక్ట్ ఫైల్స్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి మీరు ఏదైతే వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఈ పర్మిషన్స్ అన్ని ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ మీడియా పిక్కర్ అనేసి క్లిక్ చేయండి. మీరు ఏ వీడియోని అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ టైటిల్, అలాగే డిస్క్రిప్షను, తర్వాత ఇక్కడ thumbnail అప్లోడ్ అనేసి ఇక్కడ ఉంది ఆప్షను. ఇక్కడ thumbnailని అలాగే ప్లేలిస్ట్ని అన్నిటినీ ఇందాక మీరు ఏ విధంగా అయితే సెట్ చేశారో అదే విధంగా అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి, కానీ దీంట్లో ఎక్స్ట్రాగా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఈ విధంగా మొత్తం thumbnailsని అన్నిటినీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు షో మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇందులో ఉండే ఫీచర్స్, ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటంటే ఇక్కడ మీరు ట్యాగ్స్ ఇవ్వచ్చు, కేటగిరీని సెలెక్ట్ చేసుకోవచ్చు, అన్ని ఫీచర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా అన్ని ఫీచర్స్ ఉన్నాయి. వీటిల్లో అన్ని కూడా మీరు ఇక్కడ నుంచి ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ తర్వాత ఇంకా ఎండ్ స్క్రీన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట ఇక్కడ నుంచే. ఆ తర్వాత ఐ కార్డ్స్, సబ్ టైటిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటి గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాను, ఈ వీడియోలోనే చేస్తే లెంతీ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు యూట్యూబ్లో అలాగే యూట్యూబ్ వెబ్లో మనం తెలుసుకున్నాం వీడియోని ఎట్లా అప్లోడ్ చేయాలని చెప్పేసి. ఆ వీడియోని అప్లోడ్ చేసాము ప్రైవేట్లో పెట్టి, కానీ మరి దాన్ని పబ్లిష్ చేయాలి, అందులో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఎడిట్ చేసుకోవాలి, ఇవన్నీ దేంట్లో చేయాలని చెప్పేసి డౌట్ ఉంటుంది కదా. దానికోసం మీరు YT స్టూడియో అనేసి ఒక యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో. ఈ యాప్ ఇదే అనమాట. దాన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ యూట్యూబ్ అకౌంట్ని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే కంటెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఏదైతే వీడియోని అప్లోడ్ చేస్తున్నారో ప్రెజెంట్ ఆ వీడియో డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. చూడండి, ఈ విధంగా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ పెన్సిల్ మార్క్ అయితే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ వీడియోని ఇక్కడ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను టైటిల్ దగ్గర నేను టైటిల్ని మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. అలాగే డిస్క్రిప్షన్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే విజిబిలిటీ అనేసి ఉంది కదా, ఇక్కడ
పెండింగ్ అనేది పబ్లిక్లోకి అయితే పెట్టుకొని వీడియోని రిలీజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని మీరు షెడ్యూల్ చేయొచ్చు. నేను లాస్ట్ వీడియోలో మీరు వీడియోస్ని షెడ్యూల్ చేయండి అనేసి చెప్పాను కదా, అవి ఎట్లాగా అనేది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ షెడ్యూల్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసి ఈ వీడియోని పలానా టైంకి రిలీజ్ అయ్యేటట్లు మీరు షెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి దీని గురించి కూడా క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఇందులో thumbnail ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ thumbnail దగ్గర ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంది పైన, దీనిపైన క్లిక్ చేస్తే మీరు thumbnailని మీకు నచ్చిన thumbnailని మళ్ళీ ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీ బ్రౌజర్లో ఉండే thumbnailsని సెలెక్ట్ చేసుకొని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యూట్యూబ్ వీడియోని అయితే మీరు అప్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. యూట్యూబ్ గురించి ఇటువంటి విషయాలన్నీ క్లియర్గా ప్రాపర్గా తెలుసుకోండి, మీకు గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన యూట్యూబ్ సిరీస్లో వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి, అవన్నీ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. షేర్ చేయడం వల్ల చాలా మందికి యూస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.